రాష్ట్ర ప్రజలకు నీడను ప్రాణవాయునిచ్చే పచ్చని చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. హైదరాబాద్ మణికొండలో 10 ఏళ్ల క్రితం నాటిన వృక్షాలు అడ్డొస్తున్నాయని ఎటువంటి అనుమతి లేకుండా నరికివేస్తున్నారు. నిర్మాణాలు ట్రాన్స్ఫార్మర్లకు అడ్డు వస్తున్నాయని ఏకంగా 10 ఏళ్లకు పైబడిన వృక్షాలను నరికేస్తున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని చెట్లను పరిరక్షించాలని, హరితహారం వంటి బృహత్తర కార్యక్రమాలని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అవినాష్ అండి, తిరుమల హిల్స్ కాలనీ ప్రెసిడెంట్ని. ఇక్కడ ఒక దారుణమైన విషయం అయింది. 20 రోజుల కింద పేపర్లో వచ్చింది. మీడియా అంతా సపోర్ట్ ఉంది. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది కి ట్రాన్స్ఫార్మర్ బయట ఉంది, ఆయన పర్సనల్ ట్రాన్స్ఫార్మర్ బయట ఉన్నందుకు, కొమ్మలు తగిలినందుకు, వానబడినందుకు ఆయన కొమ్మలు కట్ చేసి పోయి మొత్తం చెట్టుని 10 సంవత్సరాల ఉన్న చెట్టుని, పెద్ద చెట్టు నీడిచ్చేది అందరూ యూజ్ చేసేటోళ్ళు, దాన్ని కట్ చేసేసారు. కట్ చేసిన తర్వాత నేను ఇమీడియట్గా మణికొండ మున్సిపాలిటీకి మేము లెటర్ ఇచ్చాము మా అసోసియేషన్ తరఫు నుంచి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ డిఎఫ్ఓని కూడా కలవడం జరిగింది. రేంజ్ ఆఫీసర్ ప్రతిమా మేడంని కలిస్తే ఆమె చాలా తొందరగా స్పందించి కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఒకటే కారణం ఏంటంటే, మేము ఇంత అధికారుల వెనకాల మేము మా పనులు తిరగడం అవసరమా? హరితహారము అన్నీ చెప్తున్నారు, చెట్లు వేసారంటున్నారు, అన్నీ వేస్తున్నారు, గవర్నమెంటే సేవ్ చేయమంటుంది. కానీ ఇంత పెద్ద చెట్టుని కట్ చేసిన తర్వాత, ఇంత న్యూస్లో వచ్చి, ఇంత పేపర్లలో వచ్చిన తర్వాత కూడా ఏం చేయక అసలు ఉట్టిగా నిమ్మ నీరు ఎత్తినట్టు ఉంది. మళ్ళీ అన్ని మెడల్స్, అవార్డ్స్ అన్నీ వస్తున్నాయి. మరి ఎలా వస్తున్నాయో తెలుస్తలేదు. మా మున్సిపల్ కమిషనర్ కూడా ఇమ్మీడియట్గా స్పందించి దాన్ని కంపల్సరీగా ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ని షిఫ్ట్ చేయండి ఆయన ప్రైమిసెస్లో. అది కామన్ ప్లేస్లో ఉంది, ఎవరు ఒప్పుకుంటం లేదు. అసలు కంపల్సరీగా షిఫ్ట్ చేసి దాని తర్వాత దాన్ని ఇమీడియట్గా అక్కడ మాకు మళ్ళీ పెద్ద చెట్లు పెట్టాలని మేము స్థానికులు కోరుతున్నారు అందరూ.